ఇచ్చిన కానుక యోగా. శారీరక మానసిక ఆరోగ్యప్రదాయనిగా, ఒత్తిడి నివారణగా యోగా విశిష్టత ఎనలేనిదని యోగా గురువులు అంటున్నారు. K6 ప్రేక్షకులకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. పాల్గొని యోగాసనాలు చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ప్రపంచ యోగా గురువుగా భారత్ మారింది. శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న షేర్-ఏ-కాశ్మీర్ కాన్ఫరెన్స్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి. హైదరాబాద్ పోచారం నివాసంలో పార్టీ కండువాతో ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. ధరణిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి సమీక్షించి K6 తో మాట్లాడిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. బోధన్ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో అధికారులతో సమీక్ష. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మోపాల్ మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం ఇంటి ఎదుట ఉద్రిక్తత. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో పోచారం చేరుతున్న విషయాన్ని తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకులు ఇంటికి చేరి ఆందోళన చేయడంతో అడ్డుకున్న పోలీసులు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. నగర శివారులోని మాధవ్ నగర్ ఆర్ఓబి మామిడిపల్లి ఆర్ఓబి పనులు పరిశీలించి మాట్లాడిన ఎంపీ అరవింద్. యోగా చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ, పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకటరమణారెడ్డి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జూలై 7 వరకు కస్టడీని పొడిగించిన సిబిఐ. ఉత్తర్వులు జారీ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు. ప్రతి ఒక్కరూ యోగాను చేయడం అలవర్చుకోవాలి. నిజామాబాద్ కోర్టు ఆవరణలో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల పాల్గొన్న న్యాయవాదులు. యోగాతో ఆరోగ్యం, ప్రశాంతత. నగరంలోని కపిల హోటల్ TIE ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం. నేటితో ముగిసిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు. పాల్గొన్న జెడ్పీ చైర్మన్ విఠలరావు, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ప్రపంచ యోగా గురుగా భారత్ మారిందని ప్రధాని మోదీ అన్నారు. యోగా ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతుందని చెప్పారు. యోగా సాధన వల్ల సకారాత్మక ఆలోచనలు వస్తాయని తెలిపారు. ప్రపంచ యోగా గురుగా భారత్ మారిందని ప్రధాని మోదీ అన్నారు. యోగా ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతున్నదని చెప్పారు. యోగా సాధన వల్ల సకారాత్మక ఆలోచనలు వస్తాయని తెలిపారు. యోగా ధ్యానంతో మన ఏకాగ్రత పెరుగుతుందన్నారు. శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న షేర్-ఏ-కాశ్మీర్ కాన్ఫరెన్స్ హాల్ వద్ద జరిగిన అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 50,000 మంది పాల్గొన్నారని అన్నారు. శ్రీనగర్లో ఒక శక్తి ఉందని, యోగా ద్వారా దాన్ని నేర్చుకోవచ్చని తెలిపారు. గత 10 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు. 2014లో తొలిసారి తాను అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించానని అన్నారు. భారతదేశ ప్రతిపాదనకు 177 దేశాలు మద్దతిచ్చాయని చెప్పారు. ఇది ఒక రికార్డ్ అని తెలిపారు. అప్పటి నుంచి యోగా దినోత్సవం సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉందన్నారు. విదేశాల్లో యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని వెల్లడించారు. యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయన్నారు. జర్మనీలో ప్రస్తుతం 1.5 కోటి మంది నిత్యం యోగా చేస్తున్నారని తెలిపారు. యోగా నేర్పే మహిళకు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కిందన్నారు. మన దేశంలోని అనేక వర్సిటీలు యోగా కోర్సులు ప్రారంభించాయని చెప్పారు. యోగా ఇవాళ కోట్ల మందికి దైనందిన కార్యక్రమమైంది. యోగా ప్రాముఖ్యతను అనేక దేశాల నేతలు తనను అడిగారని వెల్లడించారు.
యోగా వల్ల శారీరకంగా మానసికంగా మార్పులు వస్తాయన్నారు. నేడు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కోరుతున్నానని చెప్పారు. యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచం నలుమూలలా యోగా చేస్తున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. मुझे भी स्वेटर लगाना पड़ा। आप लोग तो यही के हैं, आप आदी हैं, आपके लिए कोई तकलीफ का विषय नहीं होता है। लेकिन बारिश के कारण थोड़ा विलंब हुआ, हमें इसे 2-3 हिस्सों में बांटना पड़ा। उसके बावजूद भी विश्व समुदाय को सेल्फ के लिए और सोसाइटी के लिए योगा का क्या महात्म्य है, योग जिंदगी की सहज प्रवृत्ति कैसे बने। जैसे टूथब्रश करना हमेशा का क्रम बन जाता है, बाल संवारना हमेशा का क्रम बन जाता है। తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం పోచారం ఇంటికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆయనను కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించారు. తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం పోచారం ఇంటికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆయనను కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించారు. రేవంత్ ఆహ్వానం మేరకు పోచారం, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం సూచనలకు తప్పకుండా ప్రాధాన్యత ఇస్తాం. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతుల సంక్షేమానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నో సేవలు అందించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం పోచారం మాట్లాడుతూ రైతు బిడ్డను కాబట్టి వ్యవసాయంతో ఉన్నటువంటి అనుబంధం తెలుసు కాబట్టి వారు తీసుకుంటున్న నిర్ణయాలకు అండగా ఉండాలని, రైతులు బాగుపడాలని, వారి కష్టాలు తీరాలనే ఉద్దేశంతో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. కొన్ని సమస్యలు వస్తాయి, వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నారు. వారి కేబినెట్ ను అభినందిస్తున్నాను. నా జీవితంలో రాజకీయంగా ఆశించేది ఏం లేదు. రైతులతో పాటు వ్యవసాయం బాగుండాలి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రగతిలో చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని పోచారం తెలిపారు. టీఆర్ఎస్ కంటే ముందు టీడీపీలో ఉన్నాను. ఆనాడు ఉన్న పరిస్థితులను బట్టి టీఆర్ఎస్ లో చేరాను. కాంగ్రెస్ పార్టీతోనే నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. మళ్లీ చివరగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. రేవంత్ కార్యక్రమాలు నచ్చి వారి నాయకత్వాన్ని బలపరచాలని కాంగ్రెస్ పార్టీలో చేరాను. రైతుల సంక్షేమాన్ని మాత్రమే నేను కోరుకుంటున్నాను. రేవంత్ ను భగవంతుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నానని పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఎంపీ ధరంపురి అరవింద్ మండిపడ్డారు. శుక్రవారం మాధవ్ నగర్ వద్ద చేపడుతున్న ఆర్ఓబి పనులను ఎంపీ అరవింద్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్లే పనులు ఆలస్యం అవుతున్నాయని పేర్కొన్నారు. సంక్రాంతి వరకు వంతెన పనులు పూర్తవుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులను త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మామిడిపల్లి ఆర్ఓబి ఈ నెలలో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఇక అడవి మామిడిపల్లి రైల్వే బ్రిడ్జ్ పనులకు విడుదలైన నిధులను దారి మళ్లించారని మండిపడ్డారు. ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఆయన వెంట అధికారులు, బీజేపీ నాయకులు ఉన్నారు. ధరణిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను రాష్ట్ర మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సూచించారు. నిజామాబాద్ జిల్లాలోని పెండింగ్ లో ఉన్న ధరణి భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోరారు. ప్రత్యేకంగా ధరణి సమస్యల గురించి కలెక్టరేట్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి K6 తో మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు తప్ప మిగతావన్నీ విచారించి వెంటనే సమస్యలు సారించే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ధరణి పేరుతో చాలా మంది పట్టలు రాక సెటిల్ కాక కనీసం వాళ్ళకు రైతు బంధు కూడా రాకుండా ఎక్కడైనా అవసరం ఉంటే బ్యాంక్ లోన్ కూడా తీసుకోకుండా ఈ విధంగా మన నిజామాబాద్ డిస్టిక్లో నియర్లీ 50,000 అప్లికేషన్స్ పెట్టుకున్నారు. 50,000 అప్లికేషన్లో 42,000 ఇప్పటి వరకు మనం క్లియర్ చేసాం. మళ్ళీ ఇంకో 7,000 ఉన్నాయి. 7,000 కూడా క్లియర్ చేయడానికి అంటే ఎక్కడన్నా కొన్ని టెక్నికల్లీ కొన్ని కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయి పక్కన పెట్టేసి
రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, ప్రతి సమస్యను వెంటనే పరిశీలించి మండల స్థాయిలోనే రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తారని సుదర్శన్ రెడ్డి భరోసా కల్పించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, గడుగు గంగాధర్, నరాల రత్నాకర్, అంతరెడ్డి రాజారెడ్డి, పులి శ్రీనివాస్, మహిపాల్ తదితరులు ఉన్నారు. విడతల వారీగా తహసీల్దార్లు స్టార్ట్ చేస్తున్నారు. అవన్నీ ప్రాసెస్ చేసుకుంటూ మీకు 2 డేస్లో ఎన్నైనా ఏం కదా ఒక లిస్ట్ పెడతారు. ఆ లిస్ట్ పెడితే మీకు పాస్బుక్లు ఇవ్వడానికి కూడా కనీసం 1 మంత్ అవుతూ ఉంది. ఎందుకంటే ఆ ప్రింట్ బయటకు వెళ్ళి తీసుకొని చెన్నైలో ఏమో చేస్తున్నట్టున్నారు, అవన్నీ ప్రింట్అవుట్ తీసుకోవడానికి 1 మంత్ అవుతుంది. కాబట్టి మీరు ప్రాసెస్ అయితే ఏదైతే 7,000 రైతులు ఉన్నారో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి అధికారులు చేస్తూ ఉన్నారు. కానీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ మంచిప్ప వయ్య మోపల్, కంజర్, కులాస్పూర్, ముల్లంగి రైల్వే స్టేషన్, 4 లైన్ రోడ్, సెంట్రల్ మీడియన్ అండ్ లైటింగ్ కోసం మోపల్ వద్ద రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే ముదక్పల్లి ఎక్స్ రోడ్, కులాస్పూర్ వయా బార్సి, చిన్నాపూర్ డబుల్ లేన్ రోడ్ కోసం ముదక్పల్లి వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం ముదక్పల్లి పీడబ్ల్యూడి రోడ్డు, కులాస్పూర్ రోడ్డుపై వంతెన నిర్మాణం కోసం బార్సిలో శంకుస్థాపన చేశారు. అదేవిధంగా చిన్నాపూర్ కులాస్పూర్ వయా పెద్దమ్మ తల్లి మందిరం కనెక్టివిటీ రోడ్డు నిర్మాణం కోసం కులాస్పూర్ గ్రామంలో శంకుస్థాపన చేసి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ డిచ్పల్లి మోపాల్ మండలంలోని కాంగ్రెస్ నాయకులు, ఎంపీపీలు, పిఎస్సిఎస్ చైర్మన్లు పాల్గొన్నారు. 4 లేన్ల రోడ్డు, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ అదొక 10 కోట్లతో, అదేవిధంగా మరి మన ముదక్పల్లి చౌరస్తా నుండి బాల్సి, చిన్నాపూర్, కులాస్పూర్ వరకు 2 లైన్ల రోడ్డు, దానికి ఒక 12 కోట్లు, మధ్యాహ్నం బాగుల మీద ఒక 2 బ్రిడ్జ్లు, అది ఒక 1.6 కోర్. తర్వాత అది కాకుండా మళ్ళీ ఇక్కడ టెంపుల్ దగ్గర దీనికి రింగ్ రోడ్డు, ఇక్కడ నుండి కులాస్పూర్ తాండ్ల వరకు రోడ్లు 3.5 కోట్లతో ఇవాళ మొత్తం 28 కోట్ల పై చిలుకు రోడ్లను, బ్రిడ్జ్లను ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా R&B తర్వాత SC/ST సప్లై నుండి ఇవ్వడం జరిగింది. R&D డిపార్ట్మెంట్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణలో 2029 అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు గెలిచిందని, దీనిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 ఎమ్మెల్యేలకు పెంచుతామని తెలిపారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలకు హైదరాబాద్ లో ఆ పార్టీ శ్రేణులు గురువారం ఘన స్వాగతం పలికాయి. బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా ఎంతో కష్టపడ్డారని, అందుకే తెలంగాణలో బీజేపీ 36% ఓట్లతో సత్తా చాటిందని అన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేల తరపున తెలంగాణ ప్రజలకు శిరస్సు వచ్చి వందనం చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో మరింత ముందుకు సాగుతామని అన్నారు. నగరంలోని ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో బ్రిడ్జ్ గ్యాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పరిశీలించారు. స్టూడెంట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం నిర్వహించారు. నగరంలోని మాధవ్ నగర్లో గల బ్రిడ్జ్ గ్యాప్ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్టూడెంట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ కిరణ్ అవంచ, డాక్టర్ బి దామోదర్ రావు, డాక్టర్ డి రాజేశ్వరరావు, ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ శ్రీశైలం హాజరయ్యారు. క్యాన్సర్ రోగులను పరిశీలించారు. అంటే ఎంత ఎగ్జాంపులరీగా ఉందంటే ఈ హాస్పిటల్, అక్కడి నుంచి వచ్చి పిల్లలు ఇక్కడ చదువుతూ నేర్చుకోవడానికి వస్తున్నారంటే అది ఒక పెద్ద ఎగ్జాంపుల్, నెంబర్ 1. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ వీళ్ళందరూ ఇక్కడ సేవ చేస్తున్నటువంటి డాక్టర్స్తో పాటు స్టాఫ్ కూడా చాలా ఇదిగా చేస్తున్నారు. ఇంత బాగా చేయడం. నేను 24 సంవత్సరాలు అయింది అమెరికా వెళ్ళి. 24 సంవత్సరాలు నేను చేసినటువంటి రీసెర్చ్ అంతా కూడా, నా పరిశోధన అంతా కూడా క్యాన్సర్ మీద రీసెర్చ్ చేసుకుంటే కొత్త మందులు ఏవైతే డాక్టర్ చిన్నబాబు గారు అండ్ ఈ మందు యోగా చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకటరమణారెడ్డి తెలిపారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యోగ భవనంలో శుక్రవారం ఉదయం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ ఆఫీస్ నిజామాబాద్ పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ప్రజలు అందరూ ఆరోగ్యంగా శాంతి సామరస్యంతో మెలగాలనే లక్ష్యంతో 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించగా అన్ని సభ్య దేశాలు మద్దతు తెలిపాయి. నాటి నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు వైభవంగా జరుపుకుంటున్నాయన్నారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా జీవించాలంటే యోగా ఉత్తమమైన సాధనమన్నారు. మంచి ఆలోచనలు రావడానికి యోగా ఎంతో దోహదపడుతుందన్నారు. యోగా చేయడంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని సూచించారు. యోగాతో ఎలాంటి వ్యాధులు దరిచేరవన్నారు. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కాలేజీ స్థాయిలో కూడా యోగాను పరిచయం చేసి విద్యార్థులకు యోగా చేసేలా చూడాలన్నారు. అందులో భాగంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రోటోకాల్ ప్రకారం ఆసనాలు, సూక్ష్మ వ్యాయామాలు, ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన ఉపన్యాస పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కామారెడ్డి పట్టణంలో ఉచితంగా యోగా శిక్షణ ఇచ్చిన గురువులకు ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మనాయక్, పతంజలి యోగా సమితి అధ్యక్షులు రామరెడ్డి, యోగా గురువులు అంజయ్ గుప్తా, అనిల్ కుమార్, అంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మనకు మనం శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు యోగా అనేది పూర్వీకులు మనకు ఇచ్చిన గొప్ప వరమని నగర మేయర్ దండు నీటు కిరణ్, జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి తెలిపారు. నిత్యం యోగా, ధ్యానం, ఆసనాలు చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునని సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంతేశ్వర్ బైపాస్ రోడ్డులో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్, అందులో వనరుల కేంద్రం ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రిన్సిపల్ జ్యోతి, కార్యదర్శి సిద్ధయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మానసిక దివ్యాంగ విద్యార్థులు అయినప్పటికీ యోగాసనాలు, ధ్యానం వేసి అభ్రపరిచారు. యోగాసనాలకు శిక్షణ ఇచ్చిన యోగా ఉపాధ్యాయురాలిని అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ యోగా అనేది పూర్వీకులు మనకు ఇచ్చిన ఒక ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఓ వరం అన్నారు. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో పూర్వీకులు ఇచ్చిన సంపదను మనం సద్వినియోగం చేసుకోకుండా ఎక్కువగా ఆసుపత్రుల చుట్టూ తిరగడం జరుగుతుందన్నారు. యోగా, ధ్యానం, ఆసనాలు వేయడం ద్వారా మనిషి శారీరక, మానసిక ఉల్లాసంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని చెప్పారు. యోగాసనాలు వేయడం ద్వారా శరీరంలో మనకు తెలియకుండా ఓ ప్రశాంతమైన మనస్సుతో ఉండగలుగుతామని అన్నారు. దీనివల్ల ఇలాంటి చిన్నపాటి సమస్యలు వచ్చినా చిరాకు, కోపం అనేది లేకుండా ప్రశాంతంగా పని చేసుకుని ముందుకు వెళ్ళగలమని తెలిపారు. మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, యోగాసనాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ద్వారా తెలిసిందన్నారు. అన్ని దేశాల చూపు కూడా మన ప్రాచీన వైద్యం, అలాగే మన ఆరోగ్యంగా ఉండడానికి యోగాసనాలు ఎంతో దోహదపడుతున్నాయని, అక్కడ కూడా ప్రజలు యోగాసనాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడం ద్వారా దేనినైనా సాధించవచ్చన్నారు. అనంతరం జిల్లా సంక్షేమాధికారిని రసూల్ మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమని తెలిపారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా యోగాసనాలు వేయడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉండడం సాధ్యమన్నారు. దివ్యాంగ పాఠశాల విద్యార్థులు సుమారు 32 ఆసనాలు ఒక ప్రక్రియగా వేయడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ సిడిపిఓ స్వర్ణలత, స్నేహ సొసైటీ విమల, యోగా టీచర్ వీణ, స్నేహ సొసైటీ సభ్యులు తాటి వీరేశం, తాటిలత, గంగాధర్, విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. జీవిత కాలము, ఆయుర్దాయం అనేది చాలా తగ్గిపోతా ఉంది. 100 సంవత్సరాల నుంచి 60 అన్నారు, 70 అన్నారు, 60 అన్నారు, ఇప్పుడు 30-40కి మొత్తంకి పడిపోతూ ఉంది. మరి దాన్ని మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చుకోవాలి, మళ్ళీ 100 సంవత్సరాలకు తెచ్చుకోవాలంటే దానికి ఏకైక మార్గం ఏంటి? యోగా మాత్రమే. యోగాతో పాటుగా చక్కటి ఆహారాన్ని, చాలా హెల్తీ ఫుడ్ను తీసుకుంటూ మరి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మనం బాగున్నాము అంటేనే మన ఇల్లు బాగుంటుంది. మన ఇంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీ జూలై 7వ తేదీ వరకు పొడిగించారు. కవితను వర్చువల్ గా కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీ జూలై 7వ తేదీ వరకు పొడిగించారు. కవితను వర్చువల్ గా కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు. జూలై 7 వరకు కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఇటీవలే ములాఖత్ అయిన సంగతి తెలిసింది. ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్న కవితను మంగళవారం వారు కలిశారు. కవిత యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని బంజారా హిల్స్లోని శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లారు. మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని బంజారా హిల్స్లోని శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పార్టీ నేతలతో కలిసి అక్కడికి వెళ్లారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన నివాసంలోకి వెళ్లకుండా నిలువరించారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాంగ్రెస్ గుండాలు బాల్క సుమన్ తో పాటు బీఆర్ఎస్ నాయకులపై దాడికి పాల్పడ్డారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, బాలరాజు యాదవ్, రాకేష్ కుమార్ తో పాటు పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరిస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. బోధన్ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో రెవెన్యూ డివిజన్ అధికారులతో ధరణి సమస్యలపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ధరణి పెండింగ్ దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతులకు మేలు చేసేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఈ పాస్ బుక్ల సిస్టమ్ని దాని మీద పెట్టేసి ధరలో కొన్ని పాస్బుక్లు కొన్ని రైతులకు ఇచ్చారు, కొందరికి ఇవ్వకుండా బాధపడతా ఉంటే నియర్లీ మన డిస్టిక్లో 49,000 అంటే 49,000 అప్లికేషన్స్ వస్తే మరి కలెక్టర్ గారు, తహసీల్దార్ అందరం కలిసి నియర్లీ 42,000 క్లియర్ చేసిన జరిగింది. బ్యాలెన్స్ 7,000 కూడా ఈ ల్యాండ్ అనేది మనందరికీ రైతులకు ఇంపార్టెంట్ కాబట్టి ల్యాండ్ పట్టా పాస్బుక్ లేకుంటే. నగరంలోని సుభాష్ నగర్ జిల్లా పరిషత్ చివరి సాధారణ సర్వసభ్య సమావేశం నేటితో ముగిసింది. నగరంలోని సుభాష్ నగర్ లో గల జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్మన్ విఠలరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన సమస్యలకు చైర్మన్ విఠలరావు సమాధానం చెప్పారు. జిల్లా పరిషత్ సమావేశాలు సజావుగా జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలోనే నంబర్ 1 జిల్లాగా తీర్చిదిద్దుతామని మాట్లాడుతుంది. అది కొన్ని అనివార్య కారణం మనందరికీ తెలుసు. కరోనా వచ్చింది. మా ఐడీసీ చైర్మన్ వైఎస్ఆర్ కరోనా వచ్చింది. కరోనాలో మనం ఏం చేయలేకపోయినాం. అసలు ఇప్పటికే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ అధికార సేవా సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ కోర్టు ఆవరణంలోని హాల్లో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల హాజరవుగా యోగా మాస్టర్ రాజేందర్, మెడిటేషన్ కౌన్సిలర్ జీవన్ రావు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ అధికార సేవా సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ కోర్టు ఆవరణంలోని హాల్లో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కొంచాల హాజరవుగా యోగా మాస్టర్ రాజేందర్, మెడిటేషన్ కౌన్సిలర్ జీవన్ రావు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఆరోగ్యం మహాభాగ్యం అన్న విషయం అందరికీ తెలుసు. కానీ మన ఆరోగ్యం పట్ల మనమే శ్రద్ధ తీసుకోవట్లేదు. ఎవరి ఆరోగ్యం వాళ్ళే బాధ్యులు. ఆరోగ్యం కోసం యోగా అనేది ఎప్పటి నుంచో ఉన్న పురాతన ప్రక్రియ. దాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. అంటే యోగా కోసం మనం ఏదో ఎక్కడికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద ఖర్చు పెట్టి చేసుకునే పని కూడా కాదు. యోగా మాస్టర్లు మనకు చాలామంది ఉన్నారు. యోగా నేర్చుకుని మనం ఇంట్లోనే మన కోసం మనం కొద్ది సమయం తీసుకోవచ్చు. అట్లాగే ఈరోజు మనకి రాజేంద్ర గారు యోగా మాస్టర్ వచ్చి ఇక్కడ మా ఆఫీసర్స్కి, స్టాఫ్ అందరికీ కూడా యోగా టిప్స్ చెప్పడం జరిగింది.
కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారు తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన సేవలు స్మరణ చేసుకున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారు తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన సేవలు స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ జాతిని జాగృతం చేసిన మహానీయుడు జయశంకర్ సార్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాబు ప్రతాప్, రేగుల రాములు, మండాజీ దయాకర్, మోహన్ దాస్, కన్నెపల్లి దత్తు, నరేష్, రమేష్, గంగారెడ్డి పాల్గొన్నారు. బైన్సా పట్టణ కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోస్లే మోహన్ రావు పటేల్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా బైన్సా పట్టణంలోని స్థానిక దారాబ్దే జిన్నింగ్ ఫ్యాక్టరీలో భోస్లే మోహన్ రావు పటేల్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరో ఒకరు ఏదైనా అంశానికి సంబంధించి దాని ప్రాముఖ్యతను తెలియజేస్తే తప్ప సమాజం పాటించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో యోగా గొప్పతనాన్ని, భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన బాటలో నడుస్తూ ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయడంతో పాటు మరో 10 మందితో యోగా చేసేలా కృషి చేయాలి. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలోని సుభాష్ నగర్ లో గల ఆరోగ్య రక్ష యోగా కేంద్రంలో యోగా పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. యోగా దినోత్సవం పురస్కరించుకుని నగరంలోని సుభాష్ నగర్ లో గల ఆరోగ్య రక్ష యోగా కేంద్రంలో డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా యోగా సాధకులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కల వారికి ప్రథమ, ద్వితీయ బహుమతులను అందజేశారు. యోగా ఆరోగ్య రక్ష నిర్వాహకురాలు ఐశ్వర్య మాట్లాడుతూ శరీరానికి అన్నపానీయాలు ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ యోగా కూడా అవసరమే. యోగా వల్ల శారీరక దృఢత్వంతో పాటు సయాటికా, బోన్ లెంగ్త్, కండరాల సమస్య అటువంటివి దూరం అవుతాయని అన్నారు. 15 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వరకు ఎవరైనా యోగా చేయడానికి వీలుంటుందని అన్నారు. ఇందులో ముఖ్యమైనది సూర్య నమస్కారం. సూర్య నమస్కారాల వల్ల ఎన్నో శారీరక లాభాలు పొందుతారన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిర్వాహకురాలు ఐశ్వర్య కాలే. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది డాక్టర్ సుబేదార్ తో పాటు గంగాధర్ యోగా సభ్యులు పాల్గొన్నారు. మన యోగా గంగాధర్ గారు, వారి టీం ఎవరైతే ఉన్నారో వారి ద్వారా చెప్తున్నటువంటి హెల్త్ టిప్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని కూడా అందరూ పాటిస్తున్నారంటే అది చాలా ఆనందకరమైన విషయం. అదే ఇప్పుడు సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, గృహిణీలు ఉన్నారో వారికైతే పెద్ద బాధ్యత. ఇంట్లో మార్నింగ్ లేచినప్పటి నుండి రాత్రి పండుకునే వరకు కూడా వారికి వర్క్ 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 తప్ప ఇంకేం ఉండదు. మరి అందరిది కూడా వెల్ఫేర్ చూడడమే వారి యొక్క ఆకాంక్ష. అయితే అటువంటప్పుడు కూడా వారు యోగా చేస్తూ వారిని ఫిట్ పెట్టుకుంటూ వారి ఫ్యామిలీ కూడా ఫిట్ ఉండాలని అనుకోవడం ఏదైతే ఉందో నేను వారికి క్లాప్స్ కొడుతున్నాను. వేల్పూర్ మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. వేల్పూర్ మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారు తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన సేవలు స్మరణ చేసుకున్నారు. అనంతరం కార్యదర్శి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ జాతిని జాగృతం చేసిన మహానీయుడు జయశంకర్ సార్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గజ్జల గంగాధర్, కార్యదర్శి రాజేందర్, విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు గంగాధర్, గోవర్ధన్, రఘువీర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు వారి యొక్క వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. అతనికి ఎన్నో సంవత్సరాలుగా ఈ తెలంగాణ కోసం, ఈ తెలంగాణ చూడాలనుకొని తెలంగాణను నీళ్లు, నిధులు, నియామకాల గురించి తన జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణకు ఒక తిరుగులేని శక్తిగా మలిచిన ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారు. దర్పల్లి మండల కేంద్రంలోని లిటిల్ హార్ట్స్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
దర్పల్లి మండల కేంద్రంలోని లిటిల్ హార్ట్స్ పాఠశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ వారి ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్పల్లి మెడికల్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సాయి శరణ్య హాజరయ్యారు. విద్యార్థులతో వివిధ రకాలైన యోగాసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ యోగా అనేది జీవితంలో ఒక భాగం. ఆరోగ్యం కావాలంటే యోగాసనాలు వేయాల్సింది. యోగాసనాలు వేయడం మూలంగా శారీరకంగా, మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. యోగా చేయడం వలన చిన్న చిన్న రోగాలు దరిచేరవని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో లిటిల్ హార్ట్ పాఠశాల కరెస్పాండెంట్ బుకాల్లాడి శ్రీకాంత్, హెడ్ మిస్ట్రెస్ సాధన, ఫార్మసిస్ట్ డి మురళి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. మానవ జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు పరిష్కారం యోగా ఒక్కటేనని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తుకారం అన్నారు. నిత్య జీవితంలో మనుషులు ఎదుర్కొనే ప్రతి మానసిక, శారీరక సమస్యలకు పరిష్కారం కేవలం యోగా మాత్రమేనని, అందుకే ప్రతి వ్యక్తి యోగాను తన నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాలని, ఆ దిశగా ఈ యోగా దినోత్సవం రోజు నుంచే ప్రయత్నాన్ని ప్రారంభించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తుకారం తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర ఆయుష్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో యోగా గురువులు, ఔత్సాహికులు ఎంతో మంది ఉన్నారని, వారందరి యొక్క కృషి ఫలితంగానే జిల్లాలో చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్దవాళ్ల వరకు అందరూ యోగాలో విషయం ప్రతిభను కనబరుస్తున్నారని, వారందరి కృషి నిజంగా అభినందనీయమని తెలిపారు. నగరంలోని బస్వా గార్డెన్ లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు యోగ రామచంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న సాధకులు యోగా అభ్యాసం చేశారు. అనంతరం యువతి యువకులు, పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు ఆహుతులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారిని శైలి బిల్లాల్, ఆయుష్ అధికారి డాక్టర్ రమణ మోహన్, డాక్టర్ తిరుపతి, ఆకాశవాణి అధికారి మోహన్ దాస్, నెహ్రూ యువ కేంద్ర ఆయుష్ సిబ్బంది, యోగా గురువులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టే పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి కార్యాలయంలోని వివిధ భాగాలు, ప్రజాపాలన కౌంటర్లను ఆయన పరిశీలించి మున్సిపల్ సెక్షన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్థానిక సిబ్బందితో మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందే విధంగా అధికారులు ప్రతి దరఖాస్తు, జతపరిచిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతిరోజు అన్ని వార్డులలో ఇంటింటి నుండి తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని తెలిపారు. ముఖ్యంగా వీధి దీపాల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని నర్సరీలలో నాటేందుకు అవసరమైన మొక్కలను సిద్ధం చేయాలని, వర్షాకాలంలో పట్టణంలో మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. తాండూరు మండలంలోని రాంపూర్ గ్రామంలో చెరువు, శిఖం భూములు కబ్జాకు గురవుతున్నాయని స్థానిక అధికారులకు తెలియజేసినప్పటికీ వారు స్పందించడం లేదని రైతులు ఫిర్యాదు చేశారు. సాలూరం మండలంలో గల గంగమ్మ తల్లి జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా గంగాపుత్రుల ఆధ్వర్యంలో 13వ వార్షిక అన్నదాన కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు. భక్తులు విచ్చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వర్షాలు మంచిగా కురిసే, పంటలు మంచిగా పండాలని గంగమ్మ తల్లిని వేడుకుంటున్నామని గ్రామస్తుడు డి దత్తు తెలిపారు. నిర్వహించబడుతున్నటువంటి ఏరువాక పౌర్ణమి అంటే సత్యంగా పుణ్యం సందర్భంగా సాలూర గ్రామంలో గ్రామస్తుల సౌజన్యంతో గంగపుత్రుల ఆధ్వర్యంలో 13వ వార్షికోత్సవ గంగమ్మ తల్లి కళ్యాణ మహోత్సవము మరియు అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఇటు కార్యక్రమానికి సహకరించిన సాలూర గ్రామ పెద్దలకు, అదేవిధంగా మా గ్రామ ఆడపడుచులకు అందరికీ శుభాశీస్సులు, శుభాభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా గంగమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే. దర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ మోడల్ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. యోగా నిర్వహించడం ఒకరోజు మాత్రమే అనుకోవద్దు. యోగా ప్రతిరోజు దినచర్యగా చేయాలి. యోగాలో ప్రాణాయామం అని కొన్ని సూత్రప్రాయంగా ఉన్నాయి. అయితే పురాణాలలో దుర్యోధనుడు నీటిలో దాచుకుంటాడు, అది యోగా వల్లనే సాధ్యమైందని అంటారు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఋషులు వందల సంవత్సరాల పొడవునా లీనమై జీవించి ఉంటారు. వారి మీద పుట్ట పెట్టిన భయపడకుండా, అంటే యోగాలో ఉన్నవారు అలా ఉంటారు. వారి మీద పుట్టలు పెట్టి పెరిగిపోతుంటాయి. దీనికంతటికీ కారణం యోగానేనని మన పూర్వీకులు తెలిపారు. పిఈటి కవిత ఆధ్వర్యంలో విద్యార్థులు యోగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు యోగా యొక్క ప్రాముఖ్యత వివరించారు.
నవిపేట మండల కేంద్రంలో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంట జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ-ఎంఎల్ ప్రజాపంట రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ డివి కృష్ణ 2వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన అమరస్తూప ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీన నిజామాబాద్లోని రేడియో స్టేషన్ పరిధిలో వర్ధంతి సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆల్ ఇండియా కార్యదర్శి ప్రతాప్ సింగ్ ఠాగూర్, ఆల్ ఇండియా ప్రజాపంట సహాయ కార్యదర్శి పోటు రంగారావుతో పాటు జాతీయ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొంటున్నట్లు తెలిపారు. బోధన్ డివిజన్ పెంటకుర్తి గ్రామాన్ని వాసి అయిన డివి కృష్ణ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర వహిస్తూ రైతాంగానికి అండదండగా ఉన్నారన్నారు. 26న జరిగే ఈ సభకు జిల్లా నలుమూలల నుండి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి డి రాజేశ్వర్, జిల్లా నాయకులు ఎం నరేందర్, గుమ్ముల గంగాధర్, పుట్టి నాగన్నలు పాల్గొన్నారు. డివి కృష్ణ గారి 2వ వర్ధంతి సందర్భంగా అమర స్తూప ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 26 తేదీన జరుపుకుంటున్నాం. ఈ స్తూపాన్ని ఆవిష్కరించడానికి సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ఆల్ ఇండియా కార్యదర్శి ప్రతాప్ సింగ్ ఠాగూర్ గారు వస్తున్నారు. అదేవిధంగా ఆల్ ఇండియా సహాయ కార్యదర్శి గారు ఉన్నటువంటి సిపిఐ-ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పోటు రంగారావు గారు కూడా ప్రధాన వక్తగా వస్తున్నారు. వీరితో పాటు మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించామని ప్రిన్సిపల్ పెద్దన్న తెలిపారు. మోర్తాడ్లో జాతీయ సేవా పథకం, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, కళాశాల సిబ్బంది యోగాసనాలు వేశారు. ప్రతిరోజు విద్యార్థులు యోగా చేయాలని ప్రిన్సిపల్ పెద్దన్న సూచించారు. శరీరాన్ని మనసును కలిపేది యోగా అని ఆయన పేర్కొన్నారు. సూర్య నమస్కారాలు, పద్మాసనం, భుజంగాసనం, ప్రాణాయామం, అనులోం విలోం యోగాసనాలను విద్యార్థులకు నేర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి మాటిపల్లి భూపతి, అధ్యాపకులు రాజయ్య, రవీందర్, దశరథ్, అవంతి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని గాయత్రి నగర్ అంగన్వాడీ టీచర్ సరిత ఆధ్వర్యంలో బడిబాట నిర్వహించారు. ప్రైవేట్ వద్దు, అంగన్వాడీ ముద్దు అంటూ నినాదించారు. నగరంలోని గాయత్రి నగర్ లో అంగన్వాడీ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ చిన్నారులను అంగన్వాడీలో చేర్చాలని కోరారు. ప్రైవేట్ పాఠశాల వద్దు, అంగన్వాడీ ముద్దు అన్నారు. మా అంగన్వాడీ పాఠశాలలో పిల్లలకు అర్థమయ్యే రీతిలో విద్యను బోధిస్తున్నామని అంగన్వాడీ టీచర్ సరిత తెలిపారు. యోగా డే సందర్భంగా చిన్నారులకు, మహిళలకు యోగా శిక్షణ ఇచ్చామన్నారు. ఆ పరిధిలో అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే 3 years నిండిన పిల్లలందరినీ మా యొక్క అంగన్వాడీలోనే చేర్పించాలి. మా అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయినాయి. అంటే పిల్లలందరికీ ఆట పాటలతో విద్య నేర్పిస్తున్నాము. పిల్లలందరికీ ఇంట్రెస్ట్ కలిగేటట్టు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. పాల్గొని యోగాసనాలు చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ప్రపంచ యోగా గురువుగా భారత్ మారింది. శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న షేర్ ఏ కాశ్మీర్ కాన్ఫరెన్స్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోడీ. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి. హైదరాబాద్ పోచారం నివాసంలో పార్టీ కండువాతో ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. ధరణిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి సమీక్షించి కేసెస్ తో మాట్లాడిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. బోధన్ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో అధికారులతో సమీక్ష. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మోపాల్ మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం ఇంటి ఎదుట ఉద్రిక్తత. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో పోచారం చేరుతున్న విషయాన్ని తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకులు ఇంటికి చేరి ఆందోళన చేయడంతో అడ్డుకున్న పోలీసులు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. నగర శివారులోని మాధవ్ నగర్ ఆర్ఓబి, మామిడిపల్లి ఆర్ఓబి పనులు పరిశీలించి మాట్లాడిన ఎంపీ అరవింద్.
యోగా చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జూలై 7 వరకు కస్టడీని పొడిగించిన సిబిఐ ఉత్తర్వులు జారీ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు. ప్రతి ఒక్కరూ యోగాను చేయడం అలవర్చుకోవాలి. నిజామాబాద్ కోర్టు ఆవరణలో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల పాల్గొన్న న్యాయవాదులు. యోగాతో ఆరోగ్యం ప్రశాంతత. నగరంలోని కపిల హోటల్ టిఐఈ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం. నేటితో ముగిసిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు. పాల్గొన్న జెడ్పీ చైర్మన్ విఠలరావు, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీడియా టీపీఎల్ న్యూస్.